children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana 9th chapter community. So decision making in a tribe గురించి మనము కమ్యూనిటీ అంటే ఏంటిది సంఘం పీపుల్ ప్రజలు ఓకేనా. సో అదే విధంగా వాళ్ళ యొక్క ఏ విధంగా నిర్ణయించుకున్నారు వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటి వాళ్ళ నిశ్చయం ఏంటి అదే విధంగా మేకింగ్ ఇన్ ట్రైబ్ జాతిని ఏ విధంగా తయారు చేస్తున్నారు అని మనం నిన్నటి క్లాస్ లో సో డిస్కషన్ చేసుకున్నాను. అండ్ అదే విధంగా ఇక్కడ సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఆర్ దేర్ వి ఆర్ డిస్కషన్ ఆల్సో అండ్ పర్టికులర్లీ సో ఫూరియర్ సో హైమన్ క్రాఫ్ చాలా చక్కగా ఆయన గ్రంథంలో సో ట్రైబల్ పీపుల్ గురించి రాయటం అనేది జరిగింది. సో ఆ బుక్ ద్వారా మనం ఈ రోజు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే టుడే వి ఆర్ డిస్కసింగ్ గోల్డ్ పంచ్ అండ్ సో పట్ల. సో గోల్డ్ పంచ్ అండ్ పట్ల గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో ద విలేజ్ హెడ్ మ్యాన్ డిరైవ్ దేర్ అథారిటీ సో ఫ్రమ్ ద విలేజ్ సో పంచ్ ఆర్ ద కౌన్సిల్ ఆఫ్ అడల్ట్ మేల్ అండ్ హౌస్ హోల్డర్స్. ఇక్కడ ఒక గ్రామంలో ఓకేనా విలేజ్ అంటే ఏంటమ్మా ఒక గ్రామంలో ఒక గ్రామంలో నన్ను ఇక్కడ ఎవరుంటారు హెడ్ మ్యాన్. ఈ హెడ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఒక గ్రామంలో అతను ఏం చేస్తున్నారమ్మా సో డిరైవ్ దేరే అథారిటీ. ఓకేనా. అథారిటీ అంటమ్మా అధికారం. ఓకేనా అథారిటీ. సో ఒక అధికారం కలిగి ఫ్రమ్ ఏ సో అడల్ట్ అంటే కదా సో మనకి ఇక్కడ చూసుకున్నాం అడల్ట్ అంటే సో అడల్ట్ అంటమ్మా బాల్య దశ మించి సో మించి వయసు వచ్చిన పిల్లలు మించి వయసు వచ్చిన పురుషుడు సో పురుషుడు లేక స్త్రీ ఆర్ స్త్రీలు. ఓకేనా. సో అడల్ట్ అంటే ఏంటన్నా ఇక్కడ సో బాల్య దశ మించి వయసుకు వచ్చిన పురుషుడు లేక స్త్రీ. ఓకేనా. సో అదే విధంగా ఎలా ఉంటారంటే మొత్తం అడల్ట్ మేల్ హౌస్ హోల్డర్ ఇదంతా ఒక సో హౌస్ హోల్డర్ అంటమ్మా హౌస్ హోల్డర్ అంటే ఒక గృహస్థుల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఓకేనా ఒక కుటుంబ సభ్యుల్లాగా గృహస్థుడు అండ్ కుటుంబ సభ్యుల్లాగా సో చూసుకుంటారు అన్నమాట. ఓకేనా. దిస్ కౌన్సిల్ ఇలాంటి కౌన్సిల్ ఏమంటారంటేనా సో ఇక్కడ దేరే అథారిటీ ఆఫ్ విలేజ్ దీన్నే పంచ్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ అడల్ట్ సో చైల్డ్ అంట. దీన్ని ఏమంటారంటే సో పంచ్. ఓకేనా. దీన్నే పంచ్ లేక ఇంకా ఏమంటారంటే సో పంచ్ ఆర్ ద కౌన్సిలింగ్. ఇక్కడ ఎవరికి కౌన్సిల్ ఇస్తున్నారు అడల్ట్ చిల్డ్రన్ కి సో కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో అడల్ట్ మేల్ హౌస్ హోల్డర్స్ వీళ్ళే గృహస్థులు కుటుంబ సభ్యులు ఈ విధంగా కూడా అంటారు. దిస్ కౌన్సిల్ హ్యాస్ ద లాస్ట్ వర్డ్ ఇన్ ద matters ఆఫ్ సో కౌన్సిలింగ్. సో ఇక్కడ మనకి ఈ కౌన్సిలింగ్ ఈ వర్డ్ మ్యాటర్స్ ఏంటమ్మా వర్డ్ అంటే ఒక పదం ఓడినే మ్యాటర్స్ మ్యాటర్ అంటే ఏంటది ఒక విషయం. ఓకేనా. సో కౌన్సిలింగ్స్ అంటే మనకి ఇది కౌన్సిలింగ్స్ అంటే ఏంటది మనకి ఇది గురించి ఒక విషయాన్ని గురించి సో మనకి తెలియజేయడం. ఓకేనా. సో కౌన్సిలింగ్ ద విలేజ్ హ్యాస్ ఏ హోల్ అండ్ ద హెడ్మ్యాన్ ఇట్ ఈస్ ద చైర్మన్. మొత్తం కూడా ఒక విషయం గురించి తెలిపేది ఎవరంటే
సో ఎవరు హోల్ మొత్తం కూడా ఎవరు హెడ్ మ్యాన్. సో ఈజ్ ద చైర్మన్. దీన్ని ఏమంటారు హెడ్ మ్యాన్ ఆర్ సో చైర్మన్. చైర్మన్ హెడ్ మ్యాన్ ఆర్ చైర్మన్. ఓకేనా. సో ఒక విషయం పైన మొత్తం కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, ఒక మ్యాటర్ గురించి చెప్పడం మొత్తం కూడా ఎవరు వహిస్తారంటమ్మా. సో ఇది మొత్తం కూడా హెడ్ మ్యాన్ ఆర్ చైర్మన్. ద విలేజ్ పంచ్ is a sits and so represents of a Gonda society as a whole. So representers అంటమ్మా తెలియజేయడం. represents అంటే తెలియజేయడం. ఒక విషయం గురించి ఎవరికి సో ఒక విషయం గురించి తెలియజేయడం. రిప్రజెంట్స్ అంటే తెలియజేయడం. ఎవరికి తెలియజేస్తున్నారంటే ఇక్కడ సొసైటీ, గోండ్ సొసైటీ ఏదైతే ఉందమ్మా సో గోండ్ సొసైటీకి సమాచారాన్ని తెలియజేస్తున్నారు అనమాట. ఓకేనా. సో ద పంచ్ డస్ నాట్ ఏ మీట్ రెగ్యులర్లీ బట్ ఓన్లీ వెన్ నెసెసరీ. సో మరి అదే విధంగా ఈ పంచ్ అనేది ఏంటిది సో ఈ పంచ్ అనేది రోజు ఉండదు నాన్న, రోజు మీట్ అవ్వదు. ఎప్పుడు సో నెసెసరీ. ఎప్పుడన్నా నెసెసరీ. ఓకేనా. నెసెసరీ అంటే సో అవశ్యకమైనప్పుడు సో అవసరమైనప్పుడు. ఓకేనా. సో నెసెసరీ అంటే ఇది రోజు ఈ సో ద పంచ్ డస్ నాట్ ఏ మీట్ రెగ్యులర్లీ బట్ ఓన్లీ వెన్ నెసెసరీ. ఇక్కడ ఏంటన్నా ఈ పంచ్ ఏదైతే ఉన్నది ప్రతిరోజు కూడా సో మీట్ అవ్వడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఏంటంటే నెసెసరీ అంటే ఆవశ్యకమైనప్పుడు, అవసరమైనప్పుడు, ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దాన్ని సో ఇక్కడ రెగ్యులర్ మీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. వెన్ మ్యాటర్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ సో డిస్కస్డ్ ఆల్ అడల్ట్ మెన్ so will be the present and so young boys and women watch the and processing. సో ఇక్కడ ఏంటన్నా ఇక్కడ ఈ పాంచ్ ఏదైతే ఉందనా సో ఇది ఈ కార్యక్రమం అనేది నానా సో అక్కడ ఒక కార్యక్రమం పెడుతున్నారు కదా. సో మరి అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాటర్స్ పాంచ్ ఉంది కదా. సో ఇక్కడ మ్యాటర్స్ ఏదైతే ఉందమ్మా ఆ మ్యాటర్స్ యొక్క మ్యాటర్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటమ్మా ప్రాముఖ్యత. ఇక్కడ మనం ఏ విషయం మీద గ్యాదర్ అయినాం, మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క ఆవశ్యకత ఏంటంటే మ్యాటర్స్ ఆర్ డిస్కస్డ్. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయమ్మా సో డిస్కస్డ్. మ్యాటర్స్ ఆర్ డిస్కస్డ్ అంటే ఇక్కడ అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి దానికి ప్రాముఖ్యత, దానికి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటనేది మ్యాటర్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఆల్ అడల్ట్ మెన్ విల్ బి ద ప్రెసెంట్. ఇక్కడ మొత్తం కూడా ఆల్ అడల్ట్ మెన్ మొత్తం కూడా ఒక బాల్య దశకు మించిన వయసు వారందరూ సో స్త్రీ ఆర్ మెన్ పురుషుడు అండ్ స్త్రీలు కూడా ఇక్కడ ఏంటదమ్మా సో ఇక్కడ అందరు కూడా ఏంటంటే అడల్ట్ మెన్ విల్ బి ద ప్రెసెంట్ బై ద యంగ్ బాయ్స్. మెన్ అండ్ యంగ్ బాయ్స్ అండ్ ఉమెన్. ఇక్కడ ఎవరమ్మా మెన్, అదేవిధంగా బాయ్స్, అదేవిధంగా ఉమెన్. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పాంచ్ ఏదైతే ఉందో అక్కడ అందరు కూడా గ్యాదర్ కావాలన్నమాట. ఓకేనా. సో అండ్ ఉమెన్ అండ్ ఇక్కడ ఏంటది ఇక్కడ సో ప్రాసెసింగ్. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా ఇక్కడ
సో ఇక్కడ ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది కదా, ప్రాసెసింగ్. ఇక్కడ ప్రాసెసింగ్ అంటే ఏంటదమ్మా, ఇక్కడ ఒక కార్యం, ఒక పని, ఇక్కడ ఒక దాని గురించి జరుగుతుంది కదా. సో ఉమెన్ హ్యావ్ ఏ నో వాయిస్ ఇన్ ద కౌన్సిల్ బట్ కెన్ సో ఫ్రీలీ బట్ దేర్ ఏ కేస్ బిఫోర్ ఇట్. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో ఇక్కడ మాత్రం ఏంటంట, ఉమెన్ కి మాత్రం ఎలా అంటే వాయిస్ ఉండదట, ఏమి మాట్లాడద్దంట ఉమెన్స్. కానీ ఎలా ఉంటారంట, కానీ కౌన్సిలింగ్ లోనగా బట్ కెన్ ఫ్రీలీ ఫుట్ దేర్ ఏ కేస్ బిఫోర్ ఇట్. వాళ్ళు ఏదైతే కేసు ఉందో ఈ కేసుని సో చక్కగా ఫ్రీగా చాలా చక్కగా ముందే ఆ పంచాయతీకి ముందే ఇక్కడ వీళ్ళ ముందు ఈ కేసుని పెట్టాలన్నమాట. మనం ఏదైతే సమస్య ఆ సమస్య గురించి చక్కగా వాళ్ళకి తెలియజేయాలన్నమాట. బిఫోర్ కేస్ బిఫోర్ అన్నమాట. సమ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సో పాంచ్ ఆర్. ఇక్కడ ఈ పాంచ్ లో కొన్ని ఉన్నాయంట, మరి కొన్ని విషయాలు ఉన్నాయంట. మరి సో వాట్ ఆర్ దే, లెట్స్ సీ. అవి ఏంటో ఇప్పుడు చూద్దామా, ఓకేనా? సో ఓకేనా. సో some of the functions of a panch are so fix the dates of a major festivals, allow the reject marriages or a so divorce, set down the so norms for the marriages or a death rate, settle the distributes etc. మరి ఇక్కడ ఏంటదమ్మా, సమ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఫంక్షన్స్, సమ్ ఫంక్షన్స్ ఆర్ దేర్. ఆ ఫంక్షన్స్ లో ఏంటది, ఫంక్షన్స్ ఆఫ్ సో పాంచ్ ఆర్ దేర్. అవి ఏంటది, డేట్ ఆఫ్ సో డేట్స్ ఆఫ్ ఫిక్స్డ్, సో ఫిక్స్ ద డేట్స్, fix the dates of a major festivals, సో ఇక్కడ ఏం మాట్లాడతారంటే ముఖ్యమైన మేజర్ ఫెస్టివల్స్, ఓకే, ముఖ్యమైన మేజర్ ఫెస్టివల్స్. అండ్ అదే విధంగా ఇక్కడ అలో ద ఇంకా అలో ఓకే, సో అలో అండ్ రిజెక్ట్ మ్యారేజెస్, సో అండ్ ఆర్ డివోర్స్, ఓకేనా, ఆర్ సో ఆర్ divorces, okay, or divorces and ఇంకా మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ అండ్ ఇంకా సో నామస్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ డెత్ రేట్స్, సెటిల్ డిస్ట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. ఇక్కడ అన్ని కూడా ఇక్కడ ఈ పంచాయతీలు ఏవైతే అన్ని కూడా అమ్మా ఇక్కడ మ్యారేజ్ ఇక్కడ మొత్తం కూడా ఫిక్స్డ్ ద డేట్ ఆఫ్ ఏ మేజర్ ముఖ్యమైన పంటలు, సో అది ముఖ్యమైన ఫెస్టివల్ పండుగలు. అండ్ అదే విధంగా సో ఎలా రిజెక్ట్ ద మ్యారేజెస్, మళ్ళీ డివోర్స్ విడాకులు కానివ్వండి, డేటా. సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ మ్యారేజెస్ పెళ్లిళ్ళు కానివ్వండి, సో నామ్స్ ఫర్ మ్యారేజ్ ఆర్ సో డెత్ రేట్స్ చనిపోయిన డేట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి సెటిల్ ద డిస్ట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. ఇక్కడ ప్రతిది కూడా సో మొత్తం కూడా ఏం చేస్తారంటే ప్రతిది కూడా ఇక్కడ సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సో సెటిల్ చేస్తారనమాట, పరిష్కరిస్తారు. ద పంచ్ కెన్ impose a fines and may even the force a person to leave the village or even also order all other the bonds not have so any relation with him the so prohibitions. అంటే ఇక్కడ ఏంటంటే పంచాయతీలోనా సో ఇక్కడ ఈ పంచ్ కెన్ ఇంపోజ్ ఫైన్స్ వెన్ హీ హ్యావ్ ఫోర్స్ ఏ పర్సన్, ఒక వ్యక్తిని ఫోర్స్ చేసినప్పుడు కానీ సో లీవ్ ద విలేజెస్ ఆర్ సో ఆర్డర్ ఆల్ ద అదర్ బోనస్, వీళ్ళందరూ కూడా అమ్మా సో నాట్ టు హ్యావ్ ఎనీ రిలేషన్, ఎలాంటి రిలేషన్ లేకపోతే
విత్ హిమే. సో ప్రోహిబిషన్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే నిషేధించబడి ఉంటుందన్నమాట. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. టుమారో విల్ బి కంటిన్యూషన్. సో గోల్డ్ పంచ్ అండ్ సో పాట్లా గురించి రేపటి క్లాస్ లో తెలుసుకుందామన్నా. దిస్ లెసన్ so many hard words are there, so compulsory write the given hard words nana. So tomorrow continuation this class. Okay nana, bye.